నా పేరు వై సత్యనారాయణ అండి. విషయం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 102 డ్రైవర్లుగా సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 102 సేవలు 31/12/2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 9 సంవత్సరాలు పూర్తవగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు గతంలో జీవిక సర్వీస్ చేయగా ఇప్పుడు అరవింద ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ చేయడం జరుగుతుంది. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ప్రారంభించినప్పటి నాటి నుంచి ఇప్పటి వరకు 8,800 వేతనాన్ని మాత్రమే యాజమాన్యం చెల్లిస్తూ సిటీసీ పేరుట యాజమాన్యం కట్టాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ వాటాను కూడా ఉద్యోగుల నుంచి సహాయిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. అతి తక్కువ కాలంలో చెల్లించడం లేదు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. అందువలన డ్రైవర్ల కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అరవింద కంపెనీ జనవరి నుంచి పెంచిన శాలరీ ఇస్తామని ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. గడిచిన 9 సంవత్సరాలకు గాను 2 కంపెనీలు జీవికే మరియు అరవింద కంపెనీలు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా 7,870 రూపాయల జీతంతో డ్రైవర్లను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీవోల ప్రకారం పనికి కనీస వేతనం 18,500 రూపాయల జీతాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిర్ణయించడం జరుగుతుంది. గడిచిన కొంతకాలం నుండి రాష్ట్రంలో ఉన్న తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర యూనియన్ నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వినతి పత్రాన్ని తీసుకొని తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కుటుంబ సభ్యులందరినీ ఈ రాష్ట్రంలో 550 మంది కుటుంబాలను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లను ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నా పేరు అరసాడ మునివెంకట కన్నయ్య. మేము తల్లిబిడ్డ అంబులెన్స్ డ్రైవర్లో పనిచేస్తున్నామండి. నేటికి 10 సంవత్సరాలు బట్టి ఇప్పటివరకు మాకు పాత జీవితం స్కేల్ ప్రకారంగా అయితే 7,800 వరకు పెంచారండి. గత జీవిక నుండి అరవిందకి వచ్చాము. అరవింద నుండి మాకు 7,800 వరకే మాకు ఇస్తున్నారు జీతాలు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీ మారుతుందని చెప్పేసి మాకు తెలుస్తుందండి. మా పరిస్థితులు, మా బాధలు, మా డ్రైవర్ల తాలూకు 560 మంది డ్రైవర్ల తాలూకా సాధక బాధకాలు అన్నీ మీరు గుర్తించి మా కోరికల మేరకు మీరు మాకు దయచేసి మా యొక్క సానుభూతిని తెలియజేసుకుంటారని మొత్తం మీద తల్లిబిడ్డ డ్రైవర్స్ 560 మంది వీళ్ళ తాలూకా సాధక బాధకాలు ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఈ వెహికల్స్ తాలూకా రిపేరింగ్లు, మా తాలూకా టైమింగ్స్, మేము రాత్రిలో 12-10 అవుతుందండి. మేము చాలా లాంగ్లు వెళ్తున్నాము. ఈ లాంగుల తాలూకా మాకు ఓటీలు కానీ ఏమీ కానీ మాకేమీ ఇవ్వట్లేదు. కనీసం భోజన వేతనం కూడా మాకు ఇవ్వట్లేదు. మేము అలాగనే ఇంతవరకు తీసుకొని వచ్చామండి. మరి అంతవరకు మరి మాకు ఈ కూటమి ప్రభుత్వం మేము ధన్యవాదాలు వాళ్ళు మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం సార్. మా ప్రధానమంత్రి సమస్య ఏమిటంటే ఇంతవరకు మేము గడిచిన 10 సంవత్సరాల నుండి 7,800 జీతం ఇస్తున్నారు. ఇకనైనా మాకు జీతం స్కేల్ ప్రకారంగా అయితే 18,500 ఇవ్వమని కోరుతున్నాం సార్. మాకు మరి ఇంకేమి ఇచ్చేది డ్యూటీ టైమింగ్స్ కానీ, పండగ సెలవులు కానీ, మాకు కావాల్సిన ఎవిడెన్స్ కానీ, పిఎఫ్ కానీ మాకు అన్నీ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. నమస్కారం అండి. నా పేరు వి రాజు. మేము తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో గత 9 సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు మేము పనిచేసిన 9 సంవత్సరాల్లో మాకు 3 ప్రభుత్వాలు అయితే మారాయి, 3 సంవత్సరాలు అయితే మారాయండి. కానీ మేము మొదట ఏ జీతానికి అయితే జాయిన్ అయ్యి ఉన్నామో ఇప్పటి వరకు కూడా అదే జీతం కొనసాగుతుందండి. మాకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంవత్సరాలు మారినా మమ్మల్ని అయితే పట్టించుకున్న ఆదరణ ఇంతవరకు మాకు కనబడట్లేదు అండి. ఇప్పటికీ మాకు 7,800 జీతం అంటే ఆ జీతం కూడా మా దౌర్భాగ్యం ఏంటంటే సకాలంలో చెల్లించలేకపోతుంది సంస్థ. ఈ 4 నెలలు 5 నెలలు బకాయి పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అడిగితే ప్రభుత్వం మాకు ఫండ్స్ రావట్లేదు, మేము జీతాలు వేయలేకపోతున్నాం అంటున్నారండి. మేము కుటుంబంతో పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ 7,000 జీతం కూడా మాకు సకాలంలో టైంకి వేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఈ సంస్థ చేస్తున్న అరవింద సంస్థ అయితే ఇప్పుడు ఏంటంటే టెండర్ మారిపోతుంది కాబట్టి మేము అది ఉంటుందో ఉండదో కూడా మాకు ఉద్యోగ భద్రత అయితే కనబడట్లేదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కొత్త ప్రభుత్వం అయినా ఏమనుకుంటుందంటే ఇప్పుడు మేము టెండర్ తక్కువ పడుకున్నాం, మీకు ఈ జీతం ఇస్తామని వాళ్ళు కూడా అంటారో, మాకు మళ్ళీ మమ్మల్ని తీసుకుంటారో లేదా కొత్త వాళ్ళని రిక్వైర్ పెట్టుకుంటారో కూడా మాకు ఇంకా స్పష్టంగా
మాకు క్లారిటీ అయితే రావట్లేదండి. కాబట్టి ప్రభుత్వం అందరూ జోక్యం చేసుకొని మాకు జీతాలు ఇప్పుడున్న బడ్జెట్ రీత్యా సకాల లాబరేట్ ప్రకారంగా ఎంత రావాలో 18,500 మేము కోరుకుంటున్నాం సార్. ఆ జీతం మాకు అందిస్తూ ఉద్యోగ భద్రత కూడా మాకు కల్పించాలి. ఏ సంస్థ మారినా ఏ ప్రభుత్వం మారినా మా తల్లిపేట ఇప్పటికీ 550 మంది 60 మంది మేము పనిచేస్తున్నాం ఇందులోని సంస్థలోని. ఆ రాష్ట్రం ఏపీ మొత్తం స్టేట్ మొత్తం మీద ఇప్పటికీ మేము 560 మంది మీ ఇందులో ఉద్యోగంలో ఉన్నామండి. అందరి పరిస్థితి ఇదే ఉంది. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మమ్మల్ని కొంచెం ఆదుకుంటుందని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.